హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మనం ముంగమూరు దేవదాస్ గారు రచించిన కీర్తనలను ధ్యానించుకుంటున్నాం కదా. ఆ కీర్తనలో నుంచి మరి ఆ కీర్తన ఈరోజు ధ్యానించుకుందాం. ముందుగా చిన్న ప్రార్థన. యేసయ్య, మా నోటి మాటలను ప్రభా తండ్రి అదుపులో ఉంచండి, మీ ఆధీనంలో ఉంచండి. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదని సెలవిచ్చిన రీతిగా ప్రభా, ఇది నా మేలు కోసం కాదు, కానీ ఈ కీర్తనను మేము పాడుకునేటప్పుడు సంఘాలలో వాటి వెనుకున్న అర్థం, ప్రతి పదం యొక్క అర్థం మేము గుర్తెరగాలని, అది మా హృదయంలో భద్రపరచబడాలని నా ఈ ప్రయత్నం, తాపత్రయం. ఇందులో తప్పు ఉంటే నన్ను మన్నించండి, నన్ను సరిచేయండి, గద్దించండి, వినేవారికి సహాయం చేయండి. మా అందరితో ఉండమని, మా అందరికీ సహాయం చేయమని కోరుకుంటూ మా యొక్క చిన్ని ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకోండి తండ్రి. ఆమేన్. ముంగమూరి దేవదాస్ గారు తెలుగు క్రైస్తవ కీర్తనలకి రచించిన మరి ఒక కీర్తన హల్లెలూయా. ఈ కీర్తన హల్లెలూయా హల్లెలూయా అని ఉంటుంది. ఆ కీర్తనని మనం ధ్యానించుకుందాం. హల్లెలూయా 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 అంటే ఈ పాట హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, దీని మీనింగ్ ఏంటంటే దేవునికి స్తుతి చెల్లాలి, దేవుని ఒక్కరికి మాత్రమే స్తుతి, ఘనత, మహిమ ఆయన ఒక్కరికి మాత్రమే చెందుతుంది అని చెప్పి హల్లెలూయా అనే పదం యొక్క అర్థం. గాడ్ టు బీ ప్రైజ్డ్ అని అంటాం కదా ఇంగ్లీష్లో, అది ఈ పదం మీనింగ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, మా ప్రభు వచ్చి ఉన్నాడు, హల్లెలూయా 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 హల్లెలూయా, మా ప్రభు వచ్చి ఉన్నాడు, హల్లెలూయా 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 అంటే మన అందరి కోసం ప్రభు వచ్చారు. ఎప్పుడు వచ్చారు? మనందరం పాపంలో ఉండగా, చీకటిలో ఉండగా, బానిసత్వంలో ఉండగా, రోగములతో, వ్యాధులతో, మనోవేదనతో, బానిసత్వంతో, చీకటి అనే పాపంలో మునిగిపోయి పీకల్లోతో పాపంలో మనం బ్రతుకుతూ ఉండగా, మనందరి కోసం మనందరి పాప భారాన్ని ఆయన వీపు మీద వేసుకుని, ఆయన భుజం మీద మోస్తూ మనందరినీ రక్షించాలని ఒకే ఒక్క గొప్ప కార్యంతో మనందరికీ విముక్తి దయచేయాలని, మనందరినీ రిడీమ్ చేయాలని మన కోసం ప్రభు వచ్చి ఉన్నారు. ఆ గొప్ప నిర్ణయం తీసుకుని ఉన్నారు. చాలా త్యాగపూరితమైన నిర్ణయం తీసుకుని మనందరి కోసం వచ్చి ఉన్నారు. అలాంటి దేవునికి స్తుతి, స్తోత్రం, మహిమ చెల్లాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, మా ప్రభువిక్కడున్నాడు, హల్లెలూయా 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 హల్లెలూయా, మా ప్రభువిక్కడున్నాడు, హల్లెలూయా 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 హల్లెలూయా. మా ప్రభు ఇక్కడ ఉన్నాడు అంటే కొంతమంది అనుకుంటారు కదా, కూర్చున్న కుర్చీలో ఇట్లా రకరకాల వస్తువుల్లో కూడా దేవుడిని చూస్తారు కదా. మన దేవుడు అలాంటి దేవుడా? మన హృదయంలో, మనిషి హృదయంలో, జీవించే వారి హృదయంలో జీవించే దేవుడు, ముఖ్యంగా నరుల హృదయంలో జీవించే దేవుడు, అందరికీ సహాయం చేసే దేవుడు, స్పందించే దేవుడు. రాతి బొమ్మ కాదు. మనం కొన్ని బొమ్మలు ఉన్నాయి కదా, చెవుండి వినలేవు, నోరుండి మాట్లాడలేవు, కళ్ళుండి చూడలేవు, కానీ వాటికి చాలా మొక్కుతూ ఉంటాం కదా, చాలామంది మొక్కుతూ ఉంటారు కదా. మన దేవుడు అలాంటి దేవుడా? మన హృదయంలోనే ఉండి, మన హృదయం వాకిట నిలబడి తలుపు తట్టుతున్నాడు, తీస్తే లోపలికి వస్తానంటున్నాడు, మన చిక్కుముడులను విడదీస్తానంటున్నాడు, మన సమస్యలను పరిష్కరిస్తానంటున్నాడు, సలహా ఇస్తానంటున్నాడు, నడిపింపచేస్తానంటున్నాడు, సహాయం చేస్తాడు. కాబట్టి మన ప్రభు ఎక్కడున్నాడు? మనతోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు. మనకు ఆదరణకర్తగా పరిశుద్ధాత్మ దేవుని పంపించి మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. ఆలోచన చెప్పే దేవుడు, నడిపించే దేవుడు, మార్గాన్ని చూపించే దేవుడు. మనంతటా మనం మన ప్రవర్తనని సరిచేసుకోగలమా? అది అస్సలు సాధ్యపడదు. మనం ఎంతగా కష్టపడినా మన కష్టార్జితాన్ని, మన కష్టాన్ని మనం అభివృద్ధిలోనికి తీసుకురాలేము దేవుని సహాయం ఉంటే తప్ప. దేవుని సహాయంతోనే ఏదైనా మనం చేయగలము, సాధ్యపడుతుంది.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, మా ప్రభు వచ్చుచున్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా, మా ప్రభు వచ్చుచున్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. మళ్ళీ మన కోసం ప్రభు వస్తున్నారు కదా, ఆ ప్రభువు రాక కోసం కూడా ఆయనకి మహిమ స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఆయన మన కోసం రాబోతున్నారు, త్వరలోనే రాబోతున్నారు. ఆయన మనం నిత్య జీవంలోనికి మనం అందరినీ ఆయనతో పాటు తీసుకెళ్ళబోతున్నారు. ఇంకా మనం ఎప్పుడు మన తండ్రితోనే ఉంటాం, మన యేసయ్యతోనే ఉంటాం. అక్కడ కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు, చీకటి ఉండదు, ఎప్పుడు వెలుగే ఉంటుంది. దేవుడే మనకు వెలుగై ఉంటాడు, బంగారపు వీధుల్లో మనల్ని నడిపిస్తాడు. అలాంటి ప్రదేశంలోనికి దేవుడు మనల్ని తీసుకువెళ్ళబోతున్నాడు. తీసుకెళ్ళడం కోసం మన కోసం ప్రభు వస్తున్నారు. వరుడు వధువు కోసం ఎలా అయితే వస్తారో అలాగ మన కోసం రాబోతున్నారు. అట్టి దేవునికి మహిమ స్తుతి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, మాకెప్పుడును క్రిస్మస్సే. హల్లెలూయా 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 హల్లెలూయా, మనకెప్పుడును క్రిస్మస్సే. హల్లెలూయా 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 హల్లెలూయా. క్రిస్మస్ అనేది డిసెంబర్ 25కి మాత్రమే పరిమితం కదా. మన జీవితంలో ఎప్పుడూ క్రిస్మసే. దేవుడు మనతో నిత్యము నూతనంగా ఆయన వాత్సల్యాన్ని కనపరుస్తూనే ఉంటాడు. దేవుడు రోజు మనకి పరిచయం అవుతూనే ఉంటారు. క్రిస్మస్ అంటే కొత్త వస్త్రాలు ధరించుకోవడం, రంగురంగుల వస్త్రాలు, చమ్కీల వస్త్రాలు, ఇంటిని డెకరేట్ చేసుకోవడం, ఇంటి మీద స్టార్ పెట్టడం, కేక్ కట్ చేయడం, పెద్ద పెద్ద గ్రాండ్ పార్టీలు ఇవ్వడం, పెద్ద పెద్ద ఫీస్ట్లు అరేంజ్ చేయడం. ఇది కాదు కదా క్రిస్మస్. హృదయంలో ఆనందం పుట్టాలి, హృదయంలో వాక్యం అనే భోజనంతో నింపబడాలి, మన హృదయంలో గొప్ప క్రియ జరగాలి, గొప్ప ఉత్సాహధ్వని మన హృదయంలో పుట్టాలి. మన హృదయం సంతోషిస్తే పరలోకంలో దూతలు ఎంత సంతోషిస్తారో, గొప్ప విందు చేసుకుంటారంట. అది మన జీవితంలో, మన హృదయంలో పుట్టిన ప్రతిసారి క్రిస్మస్సే. ఏసే మనలో పుట్టినట్టే, ఏసే మన జీవితంలోనికి వచ్చినట్టే, మనం ఆహ్వానించినట్టే, అంగీకరించినట్టే. ఒక తప్పు చేయబోయి మనం రియలైజ్ అయ్యి ఆగామంటే అది గొప్ప క్రిస్మస్సే. ఒక పాపం నుంచి మనం రక్షింపబడ్డామంటే ఒక గొప్ప క్రిస్మస్సే. ఒకరికి అన్యాయం చేస్తూ ఉన్నప్పుడు మనకి పరిశుద్ధాత్మ దేవుడు గద్దించినప్పుడు అది మనం విన్నామంటే అది క్రిస్మస్సే. అది క్రిస్మస్సే. దేవుని మనం క్రీస్తుని ఉన్నాడని రియలైజ్ అయ్యాము, యాక్సెప్ట్ చేసాము, ఆ తప్పు చేయకుండా మనల్ని మనం సెల్ఫ్ కంట్రోల్ చేసుకున్నాము. ఆత్మ ఫలములు మనలో ఫలిస్తున్న ప్రతిసారి మనలో క్రిస్మస్ ఉన్నట్టే, మనం క్రిస్మస్ జరిపినట్టే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, మాకు త్వరలోనే రేప్చర్. హల్లెలూయా 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 హల్లెలూయా, మనకు త్వరలోనే రేప్చర్. హల్లెలూయా 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 హల్లెలూయా. త్వరలోనే రేప్చర్. దేవుడు మన కోసం రాబోతున్నారు, తన సంఘాన్ని ఎత్తబోతున్నారు. మనందరికీ త్వరలోనే రేప్చర్. ఎప్పుడు వస్తుందో తెలియదు, దొంగ వచ్చినట్టు వస్తుంది. వచ్చినప్పుడు మనం సిద్ధంగా ఉండాలి. మనం సిద్ధంగా ఉండాలంటే మన క్రియలు, నీతి క్రియలు మురికి గుడ్డల్లాగా ఉండకూడదు. మన క్రియలు దేవుని నీతికి దగ్గరగా ఉండాలి. దేవుని నీతి మీద బేస్ చేసుకుని చేసిన పనులు మనం చేయగలగాలి. మనం ఎంతమందినైనా చీట్ చేయొచ్చు, ఎన్ని రకాలైన మాటలు మార్చచ్చు, వెనకొకటి మాట్లాడచ్చు, ముందొకటి మాట్లాడచ్చు, ఏమైనా చేయొచ్చు. ఈ భూమి మీద మనం దేన్ని తిమ్మిని బొమ్మ అయినా చేయొచ్చు, కానీ దేవుణ్ణి చేయగలమా? దేవుని సాక్ష్యమే చెల్లుతుంది కదా పరలోకంలో. ఆయన సింహాసనం మీద కూర్చుని తీర్పు తీరుస్తున్నప్పుడు మనం ఆయన దగ్గర మాట్లాడగలమా? అసలు తల ఎత్తి ఆయన కళ్ళల్లో కలిపెట్టి చూడగలమా? అది అస్సలు సాధ్యపడదు. మనం అసలు ప్రిటెండే చేయలేము, మనం అసలు నటించలేము. దేవునికి మనం మొత్తం తెలిసిపోతుంది. యోహాను రాసిన సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు కదా, ఎవరి గురించి సాక్ష్యం ఇయ్యనక్కర్లేదు, ప్రతి ఒక్కరి అంతరంగం నాకు తెలుసు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు కదా. కాబట్టి మనం సిద్ధపడాలి, మన జీవితాన్ని మార్చుకోవాలి, అన్యాయమైన పరిస్థితుల నుంచి, బ్రతుకుల నుంచి విడుదల పొందాలి. ఇంకా పాపంలో, చీకటిలో ఉండకూడదు. మన మనస్సాక్షి మనలో ఉన్న ఆదరణకర్త మనల్ని గద్దించినప్పుడే మనం మార్పు పొందాలి. దేవుడు మనలో కోరేది అంతరంగ మార్పు, బాహ్య మార్పు కాదు. పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నాను, కట్టుకోకపోయినాను, అవేమి మనం వాటిలో ఉండం, అవి టెంపరీనే. మన సిటిజన్షిప్ పరలోకంలో ఉంది. అది పొందాలి అంటే మన జీవితం ఎలా ఉండాలని బైబిల్ నేర్పిస్తుందో అలా జీవించగలగాలి.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, మాకెప్పుడునూ క్రిస్మస్సే హల్లెలూయా. యేసయ్య మీకు అనేక వందనములు. ఈ పాటలో ఎంత గొప్ప విషయాన్ని దాచి ఉంచినందుకు నీకు వందనములు. నిన్ను స్తుతించుటకు, మహిమపరచుటకు, ఘనపరచుటకు మా హృదయాల్ని, మా బ్రతుకుల్ని, మా ఆలోచనలను, మా బుద్ధిని, మా నీతిని అన్నిటిని మేము సరిచేసుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. మీరు మా కోసం రాబోతున్నారు. రేప్చర్లో పాలిభాగస్తులు అయ్యే భాగ్యాన్ని మేము పోగొట్టుకోకుండా ఇప్పటి నుంచే మమ్మల్ని మేము మీ సన్నిధిలో అప్పగించుకునే భాగ్యాన్ని దయచేయమని కోరుకుంటూ మా అందరి చిన్ని ప్రార్థనని మీ సన్నిధికి అంగీకరించండి తండ్రి. ఆమేన్.